హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. లాస్ట్ సెషన్‌లో మనము ట్యాబ్‌లో సైట్ అడ్మినిస్ట్రేటర్ ఆహ్, అడ్మిన్ వ్యూస్ ఎలాగుంటాయో చూసాం. అంటే ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ టాస్క్స్ ఇక్కడ ఉన్నాం కదా! సో, ఈ ఆప్షన్స్ చూసామనమాట. సో, వాటి వల్ల చాలా యూజ్ ఉంది ఫ్రెండ్స్ అడ్మినిస్ట్రేటర్‌కి. సో, మెయిన్‌లీ ఎక్స్ట్రాక్ట్స్ ఏమైనా ఫెయిల్ అయితే రీజన్ కనుక్కోవడానికి సో, బ్యాక్‌గ్రౌండ్ టాస్క్స్ ఫర్ ఎక్స్ట్రాక్ట్స్ అని యూజ్ చేస్తాము. చాలా యూజ్‌ఫుల్ ఫ్రెండ్స్. ఓకే. సో, నెక్స్ట్ ఈరోజొచ్చేసి మనము సెట్టింగ్స్ చూస్తున్నాం. అంటే ఈ సైట్ యొక్క సెట్టింగ్స్ ఏమేం సెట్టింగ్స్ ఉంటాయి? సో, వాటి వల్ల యూజ్ ఏందో చూద్దాం. సో, ఫ్రెండ్స్ ఈ సెట్టింగ్స్ అనేటివి సైట్ అడ్మినిస్ట్రేటర్‌కి డిఫరెంట్‌గా ఉంటాయి. ఓకే. సో, బట్ ఎక్స్‌ప్లోరర్‌కి వాళ్ళకి వచ్చేసి ఎక్స్‌ప్లోరర్ రోల్ ఉన్న వాళ్ళకి ఈ సైట్ సెట్టింగ్స్ అనేటివి చేంజ్ చేయడానికి స్కోప్ లేదనమాట. ఓకే. సో, ఇప్పుడు ఓన్లీ సైట్ అడ్మిన్ విల్ హావ్ దిస్ ఆప్షన్. సో, సైట్ సెట్టింగ్స్ మీద క్లిక్ ఇస్తే ఇక్కడ చూడండి జనరల్ అని ఉంది. సో, జనరల్ సైట్ ఇన్వైట్ నోటిఫికేషన్. సో, ఎప్పుడైతే మనం యూజర్‌ని యాడ్ చేసామో, సో, వాళ్ళకి ఇన్విటేషన్ ఎళ్ళిపోతుందనమాట. సైట్ లోగో. ఇక్కడ చూడండి లోగో ఉంది గదా! ఇక్కడ. ఈ లోగోని చేంజ్ జేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ట్యాబ్‌లో లోగో ఉంది గదా! ఇప్పుడు నేను ఏదైనా లోగో చేంజ్ జేయాలంటే ఇది మన బ్రౌజర్‌కెళ్ళిపోతుంది. సో, ఇక్కడ నేను ఏదో ఒకటి కంపెనీ లోగో కానీ ఏదో ఒకటి అప్‌లోడ్ చేస్తాం ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ నా ఫోటో పెట్టాను. సో, ఇక్కడ చూస్ ఎ డిఫరెంట్ లోగో ఫ్రమ్ ద కొలాప్స్డ్ స్టేట్ మాక్సిమైజ్ లోగో. ఓకే. ఫైన్. సో, సెలెక్ట్ సారీ. సో, ఇక్కడ ఈ ఆప్షన్ సో, వన్స్ మనం సేవ్ కొట్టిన తర్వాత ఈ ఆప్షన్స్ అనేటివి అప్‌డేట్ అవుతాయి. సో, నేనిప్పుడు సేవ్ కొట్టేసాననుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి. సమ్ ఆఫ్ ఆల్ ద సెట్టింగ్స్ ఫెయిల్డ్. ఓకే. ఫైన్. లెట్స్ ఓకే. సో, సేవ్. ద ఇమేజ్ ఎక్సీడ్ ద మాక్సిమం లోగో సైజ్. సో, ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకి సైజ్ అనేది డిఫరెంట్‌గా ఉండాలి. సో, అందువల్ల ఇది అప్‌లోడ్ కాలేదు. ఓకేనా? సో, ఫ్రెండ్స్ ఇక్కడ ఈ విధంగా మనము ఈ లోగో అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఓకే. సో, ఇది ఒక ఆప్షన్. So, start page. So, to change the start page for all users on the site, navigate to a page, then from your profile menu, select a set as a start page from users on this site. అంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనం ఎప్పుడు ఫస్ట్ ఇనిషియల్‌గా ఎప్పుడైతే మనము సైట్‌లోకి లాగిన్ అవుతామో, ఆటోమేటిక్‌గా ఏమొచ్చింది మనకి హోమ్ పేజ్ అనేది వచ్చేసింది. సో, హోమ్ పేజ్ కాకుండా నీకు బై డిఫాల్ట్‌గా ఎక్స్‌ప్లోర్ పేజ్ రావాలనుకోండి. సో, అప్పుడేం చేస్తాము మనం ఏం చేస్తామంటే ఇక్కడ, ఇక్కడ చూడండి ఈ ఆప్షన్ ఏం చెప్తుందంటే స్టార్ట్ పేజ్ సెట్టింగ్స్ చేంజ్ చేయాలంటే. అంటే స్టార్ట్ ఎప్పుడైతే లాగిన్ అవుతావో, ఆ లాగిన్ అయినప్పుడు నీకు స్టార్ట్ పేజ్ అనేది ఇన్‌స్టెడ్ ఆఫ్ హోమ్ పేజ్ బదులు నీకు ఏదైనా డిఫరెంట్ పేజ్ కావాలంటే చేంజ్ చేసుకోవచ్చని. సో, ఏం చెప్తున్నానంటే ఇక్కడికెళ్ళేసి ఇక్కడ చూడండి మై అకౌంట్ సెట్టింగ్స్ అని ఉంది కదా! సో, ఇక్కడ మై అకౌంట్ సెట్టింగ్స్‌కెళ్ళి సారీ ఇది కాదు ఫ్రెండ్స్ సారీ. సో, ఇక్కడికెళ్తే సెట్ యాస్ ఎ స్టార్ట్ పేజ్ ఉంది కదా! ఫర్ మీ ఫర్ యూజర్స్ ఆన్ థిస్ సైట్ అని ఉంది. సో, ఇక్కడ వన్ సెకండ్ ఫ్రెండ్స్ లెట్ మీ గో బ్యాక్ హియర్. జనరల్ ఇక్కడ చూడండి లోగో అయిపోయిన తర్వాత టు చేంజ్ ద స్టార్ట్ పేజ్ ఫర్ ఆల్ యూజర్స్ ఆన్ దిస్ సైట్ నావిగేట్ టు ఏ పేజ్ దెన్ ఫ్రమ్ యువర్ ప్రొఫైల్ మెను సెలెక్ట్ సెట్ యాజ్ ఎ స్టార్ట్ పేజ్ ఫర్ యూజర్స్ ఆన్ దిస్ సైట్. సో, స్టార్ట్ పేజ్‌కెళ్ళేసి అక్కడ సో, ప్రొఫైల్ మెను అంటే ఇది ఫ్రెండ్స్ ఇక్కడ. ఓకే. సో, ఇక్కడ సెట్ యాజ్ ఎ స్టార్ట్ పేజ్ ఇక్కడ ఫర్ మీ కొడుతున్నా ఫస్ట్. సో, ఫర్ మీ కొడితే ఇక్కడ చూడండి యూ విల్ ల్యాండ్ ఆన్ దిస్ పేజ్ ఆఫ్టర్ సైన్ ఇన్ అని ఉంది. ఓకే. ఇది అవసరం లేదు మనకి. సో, ఇక్కడికెళ్తే ఇక్కడ మనకి యాక్చువల్‌గా ఫర్ యూజర్స్ ఆన్ దిస్ సైట్ అని ఉంది కదా! సో, ఇక్కడ వచ్చేసి అందరికీ కూడా ఇక్కడ ఫ్రెండ్స్ ఇది అడ్మిన్ యాక్సెస్ అనేది ఉండదు కదా! అందుకోసమని ఈ ఆప్షన్ అనేది డిజేబుల్‌లో చూపిస్తుంది ఇక్కడ. సో, నేనిప్పుడు ఏం చేస్తున్నానంటే ఎక్స్‌ప్లోర్‌కెళ్తున్నా. ఇప్పుడు చూడండి ఎక్స్‌ప్లోర్‌కెళ్తున్నా. ఎక్స్‌ప్లోర్‌కెళ్ళేసి ఇప్పుడు మరీ ఇక్కడికెళ్తున్నా. సో, ఇక్కడ సెట్ యాస్ ఎ స్టార్ట్ పేజ్. ఇక్కడ చూడండి ఇప్పుడు ఎనేబుల్ అయిందన్నమాట ఆప్షన్. సో, అంటే మనం ఇక్కడ ఫస్ట్ ఏదైతే స్టార్ట్ పేజ్ కావాలో ఆ పేజ్‌కెళ్ళేసి ఇక్కడ ఫర్ యూజర్స్ ఆన్ దిస్ సైట్ కొట్టేసామనుకోండి. ఇప్పుడు యూజర్స్ ఎవరైతే లాగిన్ అవుతున్నారో వాళ్ళకి డిఫాల్ట్‌గా ఈ ఎక్స్‌ప్లోరర్ పేజ్ అనేది ల్యాండింగ్ పేజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇన్‌స్టెడ్ ఆఫ్ హోమ్ పేజ్ వచ్చేసి ఈ ఎక్స్‌ప్లోరర్ అనేది ల్యాండింగ్ పేజ్ అవుతుంది. ఓకేనా? సో, ఇది. నెక్స్ట్ యూజర్ విజిబిలిటీ.
ఇక్కడ చూడండి ఇప్పుడు అది చేంజ్ చేశాను కదా! ఇప్పుడు చూడండి ఎక్స్‌ప్లోరర్ అందరికి కూడా. రీసెట్ టు సిస్టమ్ డిఫాల్ట్ అంటే హోమ్ పేజ్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? యూజర్ విజిబిలిటీ. మేనేజ్ హౌ సైట్ యూజర్స్ సీ అండ్ కొలాబరేట్ విత్ ఈచ్ అదర్. Full all users can see the names of users and groups. Okay. Limited. Explorers and viewers cannot see the names of any users or groups. సో ఏంటంటే ఇది జస్ట్ వాళ్ళ ఫుల్ నేమ్స్ కానీ గ్రూప్స్ కానీ వాళ్ళు ఏ దాంట్లో గ్రూప్స్ సో ఇవన్నీ డీటెయిల్స్ ఉంటాయి కదా వాళ్ళ యూజర్ ఇన్ఫర్మేషన్ని హైడ్ చేయడానికి ఫ్రెండ్స్ ఇది ఓకేనా అవైలబిలిటీ ఆఫ్ ఆస్క్ డేటా లెన్స్ సో ఇప్పుడు మనకి ఆస్క్ డేటా అనే ఒక ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్ సర్వర్లో చూస్తే కన్నా ఆస్క్ డేటా అని ఒకటి ఉంటుంది సో నువ్వు క్వశ్చన్ టైప్ చేయొచ్చు అనమాట అక్కడ నువ్వు క్వశ్చన్ టైప్ చేస్తే ఆటోమేటిక్గా ట్యాబ్లో అనేది లైక్ డేటా సైన్స్ వీటి ఉంటాయి కదా సో మనం అడిగిన క్వశ్చన్ అర్థం చేసుకుని దానికి సంబంధించిన డేటాని మనకి రిట్రీవ్ చేస్తుంది సో అది ఎనేబుల్ చేయాలా వద్దా అనేసి సో నువ్వు ఆస్క్ డేటా లెన్స్ అనేది మనం డిజేబుల్ చేసుకుంటే డిజేబుల్ పెట్టేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా సో మన ఇష్టం సో నెక్స్ట్ automatic access to metadata about databases and tables. Based on users' existing permissions for data sources, workbooks, and flows, you can automatically provide access to related databases and tables metadata. అంటే ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఏం చెప్తున్నానంటే మనకి టేబుల్స్ యొక్క మెటాడేటా ఉందా కదా మెటాడేటా అంటే ఇక్కడ కాలమ్ నేమ్స్ ఇవన్నీ ఉంటాయి కదా ఫ్రెండ్స్ సో వాటికి యాక్సెస్ ప్రొవైడ్ చేయాలా లేదా అనేసి సో ఆటోమేటిక్గా ఇక్కడ ఏముందంటే ఆటోమేటిక్గా ఆ రోల్స్ని ఆటోమేటికలీ గ్రాంట్ ఆథరైజ్డ్ యూజర్స్ యాక్సెస్ టు మెటాడేటా అబౌట్ ఆథరైజ్డ్ యూజర్స్ అంటే ఏంటి అంటే వాళ్ళకి పర్మిషన్స్ వాళ్ళకి ఏవైతే పర్మిషన్స్ ఉన్నాయో ఆ పర్మిషన్స్ని బేస్ చేసుకుని ఆటోమేటిక్గా వాళ్ళకి అవన్నీ విజిబిలిటీ అవుతాయి అని మీనింగ్ ఇక్కడ ఓకే ఇది డిజేబుల్ చేసామనుకోండి మొత్తం అందరికీ కూడా విజిబుల్ అవుతాయి డిజేబుల్ అవుతాయి సెన్సిటివ్ లీనియేజ్ డేటా సో లీనియేజ్ డేటా అంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే లీనియేజ్ అనేది కొత్త ఫ్రెండ్స్ యాక్చువల్గా ఇప్పుడు ట్యాబ్లూ సర్వర్లో లీనియేజ్ అనేది బై డిఫాల్ట్గా ఉండకపోవచ్చు ఎందుకంటే ఇది వచ్చేసి సంథింగ్ మళ్ళీ ఎక్స్ట్రా అమౌంట్ పే చేసుకోవాలి ఈ లీనియేజ్ అనేది తీసుకోవాలి సో లీనియేజ్ అనేది ఎందుకు యూజ్ అవుతుందంటే యాక్చువల్గా సో ఇప్పుడు నీ డేటా సోర్స్లో వచ్చేసి ఒక 2 3 టేబుల్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి ఫ్రెండ్స్ ఓకే నీ డేటా సోర్స్లో వచ్చేసి 2 3 లెట్స్ గో హియర్ ఎక్స్ప్లోర్ ఇప్పుడు డేటా సోర్సెస్కి వెళ్తున్నాయి ఇక్కడ ఇప్పుడు లీనేజ్ అనేది మెయిన్గా డేటా సోర్సెస్కి యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఈ డేటా సోర్స్ తీసుకుంటే ఇక్కడ ఈ డేటా సోర్స్ మీద క్లిక్ ఇస్తున్నా ఇక్కడ చూస్తే మనకి కనెక్షన్స్ ఉంది కనెక్టెడ్ వర్క్ బుక్స్ ఉంది లీనియేజ్ అని ఒక ఆప్షన్ ఉంది ఈ లీనియేజ్ ఓపెన్ చేస్తే ఇక్కడ చూడండి మనకి ఏమవుతుందంటే ఇలా ఓపెన్ అవుతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సూపర్ స్టోర్ డేటా సోర్స్ అనే ఈ సూపర్ స్టోర్ డేటా సోర్స్ వచ్చేసి ఇన్ కేస్ ఒక 6 టేబుల్స్ 7 టేబుల్స్ బేస్ చేసుకొని బిల్డ్ చేశారనుకోండి ఓకే అప్పుడు ఏమవుతుంది సో ఆ 6 ఎన్నైతే టేబుల్స్ ఉన్నాయో ఆ టేబుల్స్ అన్ని మనకి కావాలా బ్యాక్ ఎండ్లో ఏ టేబుల్స్ యూజ్ అయ్యాయో కావాలా నార్మల్గా ఈ లీనియేజ్ లేకపోతే నువ్వేం చేయాలంటే మాన్యువల్గా ఆ డేటా సోర్స్ని డౌన్లోడ్ చేసుకొని కనెక్షన్ని ఎడిట్ చేసి అప్పుడు బ్యాక్ ఎండ్లో ఏ టేబుల్స్ యూజ్ అయ్యాయో చూసుకుంటావు బట్ ఈ లీనియేజ్ ఆప్షన్ వల్ల ఏంటంటే నువ్వు డౌన్లోడ్ చేసుకోవాల్సిన పని లేదు ఫ్రెండ్స్ డైరెక్ట్గా ఇక్కడ చూడండి మనకి రైట్ సైడ్ లీనియేజ్ ఉంది కదా ఇక్కడ చూడండి డేటాబేస్ అనేది 1 ఈ డేటాబేస్ మీద క్లిక్ ఇస్తే మనకి డేటాబేస్ నేమ్ వస్తుంది ఇక్కడ చూడండి సూపర్ స్టోర్ ఎక్సెల్ ఇది వచ్చేసి డేటాబేస్ మనకి ఫైల్ సో ఇక్కడ టేబుల్స్ మీద క్లిక్ ఇచ్చామనుకోండి మనకి చూడండి ఆర్డర్స్ పీపుల్ రిటర్న్స్ ఈ 3 టేబుల్స్ యూజ్ చేశారు సో నెక్స్ట్ ఇక్కడికి వెళ్తే ఓనర్ ఎవరు సో డేటా సోర్స్ ఫీల్డ్స్ ఎన్ని ఉన్నాయి సో అవన్నీ కూడా మనకి డిస్ప్లే అవుతాయి ఫ్రెండ్స్ ఈ లీనియేజ్ వల్ల చాలా యూజెస్ ఉన్నాయి ఫ్రెండ్స్ నువ్వు ప్రతిసారి ఏదైనా ఫెయిల్ అయితే దానికి బ్యాక్ ఎండ్ ఏమున్నాయి ఇవన్నీ నువ్వు ఈచ్ అండ్ ఎవరీ రిపోర్ట్ డౌన్లోడ్ చేసుకొని చూడాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా ఈ లీనియేజ్ వల్ల డేటా సోర్స్లో బ్యాక్ ఎండ్ టేబుల్స్ ఏంటి ఫీల్డ్స్ ఏమేమి ఉన్నాయి అవన్నీ కూడా నువ్వు ఇక్కడే సర్వర్ సైడ్ నుంచి చూసుకోవచ్చు సో ఈ లీనియేజ్ అనేది మేబీ కొంతమందికి సర్వర్స్లో అవైలబుల్ ఉండకపోతే వాళ్ళు సపరేట్గా యాడాన్స్ మాదిరి ఉంటాయి కదా ఆ యాడాన్స్ని తీసుకోవాల్సి ఉంటుంది పర్చేజ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఇది లీనియేజ్ యొక్క యూసేజ్ సో ఇక్కడ మనం చూస్తే ఈ లీనియేజ్ ఏం మెన్షన్ చేశాడు ఇక్కడ లీనియేజ్ డిస్ప్లే చేయాలా వద్దానే కదా సో ఓకే లీనియేజ్ డేటా షో కంప్లీట్ లీనియేజ్ షో పార్షియల్ లీనియేజ్ అనేది సో ఇప్పుడు షో కంప్లీట్ లీనియేజ్ అంటే ఏమేమి కనిపిస్తుంది మనకి డేటాబేస్ నేమ్ కనిపిస్తుంది అంటే ఏ డేటాబేస్ అనేసి దాని తర్వాత ఎన్ని టేబుల్స్ ఉన్నాయి కనిపిస్తుంది ఏ ఫీల్డ్స్ ఉన్నాయి కనిపిస్తుంది అండ్ ఓనర్ కూడా కనిపిస్తున్నాడు ఓకే
ఇక్కడ చూడు ఆల్ కంటెంట్ షోన్ లీనియేజ్ అండ్ షో పార్షియల్ అంటే కంటెంట్ దిస్ రిమూవ్ ఫిల్టర్డ్ ఫ్రమ్ లీనియేజ్ ఇఫ్ యూజర్స్ డోంట్ హ్యావ్ అప్రోప్రియేట్ పర్మిషన్స్. అంటే ఈ లీనియేజ్ కూడా పర్మిషన్స్ ఉండాలి. ఎవరికైతే పర్మిషన్స్ ఉంటాయో వాళ్ళు మాత్రమే ఈ లీనియేజ్ ని చూడగలరు. ఓకేనా ఫ్రెండ్స్? సో షో కంప్లీట్ లీనియేజ్ అంటే ఎవరైనా చూడొచ్చు అనేసి. ఎవరైతే యూజర్స్ ఉన్నారో సర్వర్‌లో అంతమంది యూజర్స్ చూడొచ్చు అనేసి. అంటే వాళ్ళ యాక్సెస్ రోల్స్‌ని బేస్ చేసుకొని స్పెసిఫిక్‌గా మళ్ళీ. ఓకే. ఆఫ్‌లైన్ ఫేవరెట్స్ ఫర్ టాబ్లూ మొబైల్. సో ఆఫ్‌లైన్ ఫేవరెట్స్ అంటే ఫ్రెండ్స్ ఇప్పుడు మొబైల్‌లో లాగిన్ అయ్యి చూస్తుంటారు కదా! సో వాళ్ళు ఆఫ్‌లైన్‌లో ఆ ఫేవరెట్స్‌ని సేవ్ చేసుకోవచ్చు. అంటే వాళ్ళు కనెక్ట్ కాకపోయినా డైరెక్ట్‌గా ఆఫ్‌లైన్‌లో ఆ రిపోర్ట్స్‌ని చూసుకోవచ్చనమాట. ఓకే. ఆ ఫేవరెట్స్. ఓకే. టాబ్లూ సపోర్ట్ యాక్సెస్. లెట్ టాబ్లూ సపోర్ట్ యాక్సెస్ యువర్ సైట్. అంటే మీన్స్ ఫ్రెండ్స్ లైక్ టాబ్లూ సపోర్ట్ ఎప్పుడైనా మనము హెల్ప్ తీసుకున్నాం అనుకో వాళ్ళకి మనం పర్మిషన్ ఇచ్చినట్లు అనమాట. అంటే మన సైట్‌ని యాక్సెస్ చేసుకునేకి. ఓకే. నెక్స్ట్ షేరింగ్. వెన్ యూజర్స్ షేర్ డైరెక్ట్‌లీ విత్ ఈచ్ అదర్ అండ్ షేర్ ఐటెమ్స్ అపియరింగ్ షేర్డ్ విత్ మీ. ఆల్రెడీ చూసాం కదా ఫ్రెండ్స్ లైక్ మనం ఏదైనా కూడా ఎవరితోనా షేర్ చేయాలంటే రిపోర్ట్‌ని డైరెక్ట్‌గా షేర్ ఆప్షన్ యూజ్ చేస్తున్నాం కదా! షేర్డ్ విత్ మీ కంటెంట్‌లోకెళ్తే కనిపిస్తది. సో, అది ఎనేబుల్ అయిందన్నమాట. లెట్స్ యూజర్స్ షేర్ డైరెక్ట్‌లీ విత్ ఈచ్ అదర్. సో, ఈ ఆప్షన్ మనం డిజేబుల్ చేస్తే వాళ్ళు యూజర్స్ అనేవాళ్ళు ఆ కంటెంట్‌ని షేర్ చేసుకోలేరు. ఓకే. నెక్స్ట్ కమెంట్స్. సో, ఇప్పుడు ఏదైనా రిపోర్ట్స్ ఉంటే దాని మీద కమెంట్స్ చేయొచ్చు. ఆ కమెంట్స్‌కి సంబంధించినవి. లెట్స్ యూజర్ కమెంట్ ఆన్ వ్యూస్. ఓకే. లెట్స్ యూజర్స్ మెన్షన్ అదర్స్ ఇన్ కమెంట్స్. ఓకే. సో, ఏదైనా క్వెషన్ అడగాలనుకున్నా ఆ వర్క్ బుక్ గురించి, లేదు ఇట్స్ వెల్ ఏమన్నా ఎక్స్‌ప్లనేషన్ కావాలనుకున్నా వేరే వాళ్ళ నుంచి, లేదా తను ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వాలనుకున్నా. సో, ఇవన్నీ కూడా కమెంట్ సెక్షన్. అంటే ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ చాట్ బాక్స్ అనుకోండి. ఓకే. సో, డేటా డ్రివెన్ అలర్ట్స్. యూజర్స్ కెన్ క్రియేట్ అలర్ట్స్ టు నోటిఫై దెమ్‌సెల్వ్స్ అండ్ అదర్స్ వెన్ డేటా మీట్స్ స్పెసిఫైడ్ కండిషన్స్. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కూడా ఒక డేటా ఉంది. ఇప్పుడు డేటాబేస్ టేబుల్స్ ఏవో ఉన్నాయి. సో, ఆ డేటా డ్రివెన్ అలర్ట్స్ అంటే యాక్చువల్‌గా నీ దగ్గర ఒక విజువలైజేషన్ ఉంది ఫ్రెండ్స్. ఆ విజువలైజేషన్‌లో అలర్ట్ క్రియేట్ చేసుకుంటావు. ఏమని పెట్టుకుంటావంటే అలర్ట్ ఓకే. ఇఫ్ సేల్స్ ఆహ్, రీచెస్ $60,000 దెన్ ఆటోమేటికల్లీ నీకు ఒక ట్రిగ్గర్ అవుతుంది. ఒక మెయిల్ అనేది ట్రిగ్గర్ అవుతుంది. సో, దాన్నే అలర్ట్స్ అంటాం. డేటా డ్రివెన్ అలర్ట్స్ అంటే నువ్వు ఇచ్చిన థ్రెషోల్డ్‌ని బేస్ చేసుకొని అలా ఆటోమేటిక్‌గా అలర్ట్స్ అనేటివి సెండ్ అవుతాయి ఫ్రెండ్స్. ఓకే. నెక్స్ట్ సబ్స్క్రిప్షన్స్. సబ్స్క్రిప్షన్స్ అంటే మనకు తెలుసు ఏంటి మన రిపోర్టు మన మెయిల్‌కి ఇమేజ్ ఫార్మాట్‌లో సెండ్ అవుతుంది. సో, మనం చూద్దాం ఫ్రెండ్స్ పాసిబుల్ అవుతే మనము నెక్స్ట్ సెషన్స్‌లో ఇవన్నీ కవర్ చేద్దాం. అలర్ట్స్ ఎలా క్రియేట్ చేస్తాము, సబ్స్క్రిప్షన్స్ ఎలా క్రియేట్ చేసుకుంటాము, సో, కమెంట్స్ ఎలా పెడతాము. సో, ఇవన్నీ. ఓకే. నెక్స్ట్ రికమెండేషన్స్ ఫర్ వ్యూస్. రికమెండేషన్స్ అనేది ఇక్కడ ఉంది కదా! ఈ రికమెండేషన్స్ ఫ్రమ్ వ్యూస్. అంటే ఆటోమేటిక్‌గా ఏంటుందంటే నంబర్ ఆఫ్ యూజర్స్ ఎక్కువ యూజర్స్ యూజ్ చేస్తున్న దాన్ని బట్టి మనకి ఇక్కడ చూడండి. షో యూజర్స్ విత్ సిమిలర్ కంటెంట్ యూసేజ్ ఇన్ రికమెండేషన్స్ టూల్ టిప్. షో ద రికమెండేషన్స్ పేజ్ అండ్ రికమెండేషన్స్ ఛానెల్స్ ఆన్ ద హోమ్ పేజ్. అంటే ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ వ్యూస్ అంటే ట్రెండ్ అయ్యే కొద్దీ అది ఏదైనా ఇప్పుడు చూడండి నార్మల్‌గా యూట్యూబ్‌లో చూస్తే ఏదో ట్రెండ్ అయిపోయింది వీడియో ట్రెండింగ్‌కి వచ్చేసింది అంటారు. సో, అలాగే ఇక్కడ కూడా ఏదైనా ఒక విజువలైజేషన్ అనేది ట్రెండింగ్‌కి వచ్చేస్తే ఆటోమేటిక్‌గా అవన్నీ కూడా రికమెండేషన్స్ కిందకి వెళ్ళిపోతాయి ఫ్రెండ్స్. ఓకేనా? సో, ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేసాక నీకు ఏవేవో కనిపిస్తుంటాయి వీడియోలో నీకు సంబంధం లేనివన్నీ. అవన్నీ ఏంటి రికమెండేషన్స్ అంటారు అవన్నీ. ఓకేనా ఫ్రెండ్స్? సో, ఇదొకటి. క్రాస్ డేటాబేస్ జాయిన్స్. సో, క్రాస్ డేటాబేస్ జాయిన్స్ సపోర్ట్ చేస్తుంది. ఇదొకటి. ఓకే. నెక్స్ట్ మెట్రిక్స్ కంటెంట్ టైప్. Metrics are content type that allows users to track their data. When metrics are disabled, they won't appear on the site or continue or sync. However, you can re-enable the features to bring back previous metrics. సో, ఈ ఆప్షన్ నాకు కొద్దిగా ఐడియా లేదు ఫ్రెండ్స్. సో, ఐ విల్ చెక్ అండ్ ఐ విల్ లెట్ యూ నో. సో, నెక్స్ట్ I will keep in comments, boss, after checking this. Okay. Site time zone for extracts. So site time zone అంటే set the time zone used for extracts based data sources. సో ఫ్రెండ్స్ ఇక్కడ టైమ్ జోన్ అంటే ఇక్కడ ఏ టైమ్ జోన్‌లో రన్ కావాలా ఇవన్నీ కూడా అంటే మనం టైమ్ జోన్ స్పెసిఫై చేస్తాం అన్నమాట. అంటే నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, ఇప్పుడు నీ సర్వర్ వచ్చేసి డిఫరెంట్ లొకేషన్‌లో ఉంది. బట్ నువ్వు ఏదైతే ఎక్స్‌ట్రాక్ట్స్ ఉన్నాయో, షెడ్యూల్స్ ఉన్నాయో, ఆ షెడ్యూల్స్ ఏ టైమ్ జోన్ ప్రకారం రన్ కావాలా అనే దానికి ఇక్కడ టైమ్ జోన్ సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే. ఎక్స్‌ట్రాక్ట్ కోడ్ లిమిట్ నోటిఫికేషన్. సో, ఇది ట్యాబ్‌లో ఆన్‌లైన్ కాబట్టి ఫ్రెండ్స్ ఇక్కడ ఏమవుతుందంటే పర్ డే నీకు ఇన్ని ఎక్స్‌ట్రాక్ట్సే రన్ కావాలా?
లేకుంటే పర్ అవర్ ఇన్ని. సో, ఇలాగ లిమిట్స్ ఉంటాయన్నమాట. సో, ఆ లిమిట్స్‌కి ఇక్కడ ఆటోమేటిక్‌గా ఎప్పుడైతే నువ్వు ఎక్సీడ్ అవుతావో, దాని ప్రకారము నీకొక మెయిల్ వచ్చేస్తుందన్నమాట. యూ హావ్ ఎక్సీడెడ్ దిస్ నంబర్ ఆఫ్ కోట్ అనేసి. ఓకే. రన్ నౌ. సో, రన్ నౌ అనేది కూడా ఇది కూడా మనకి ఎయిదర్ ఆహ్, కంట్రోల్ హూ కెన్ రన్ జాబ్స్ మాన్యువల్లీ. అంటే ఇక్కడేంటి ఎక్స్ట్రాక్ట్స్ గాని, సబ్స్క్రిప్షన్స్ గాని ఉంటాయి కదా! ఇవన్నీ కూడా మనము ఆహ్, ట్యాబ్ సీఎండీ కమాండ్ ద్వారా డైరెక్ట్‌గా రన్ చేసుకోవచ్చనమాట. కమాండ్ ద్వారా. ఓకే. సో, నెక్స్ట్ మేనేజ్ నోటిఫికేషన్స్. సో, నోటిఫికేషన్స్ అలౌ ఆర్ డిజేబుల్ నోటిఫికేషన్స్ ఫర్ ఆల్ ఆఫ్ యువర్ సైట్ యూజర్స్. సో, ఏవన్నా కూడా నోటిఫికేషన్స్ ఉంటాయి గదా! అందరికి పంపించాలా? వద్దా? అనేసి మనం ఇవన్నీ కూడా ఇవి మేనేజ్ నోటిఫికేషన్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఏవన్నా జాబ్స్ ఫెయిల్ అయితే వాళ్ళకి సెండ్ చేయాలా? వద్దా? ఓకే. ఫ్లోస్ ఏమన్నా ఫెయిల్ అయితే, ఓకే. కామెంట్ ఎవరైనా కామెంట్ పెడితే రిపోర్ట్‌కి అది వాళ్ళకి మెయిల్ ఎళ్ళాలా? వద్దా? ఇవన్నీ కూడా ఇక్కడ మేనేజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? వెబ్ పేజ్ ఆబ్జెక్ట్స్ అండ్ వెబ్ ఇమేజెస్. ఇన్ డాష్‌బోర్డ్స్ వెబ్ పేజ్ ఆబ్జెక్ట్స్ క్యాన్ డిస్‌ప్లే వెబ్‌సైట్స్ వైల్ ఇమేజ్ ఆబ్జెక్ట్స్ క్యాన్ డిస్‌ప్లే వెబ్ బేస్డ్ ఇమేజెస్. ఓకే. వెబ్ పేజ్ ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి డాష్‌బోర్డ్ క్రియేట్ చేసేటప్పుడు మనకి వెబ్ పేజ్ అనే ఆప్షన్ ఉంది గదా! సో, అది అన్నమాట. సో, వాటికి సంబంధించిన ఇమేజెస్ కంటెంట్ కూడా డిస్‌ప్లే కావాలా? వద్దా? అనేసి. ఆత్ క్లయింట్స్ రిజిస్ట్రీ. రిజిస్టర్ authorization clients to be used on this site. Add auth client. So something, this one also I have to check friends. Connection type, instance, client ID, client secure, redirected URL. Okay. So something from here, right? I will check friends this one. So I don't want to give false information. ఓకే. సో, ఇవన్నీ కూడా మనకి సెట్టింగ్స్ ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా సైట్ లెవెల్ సెట్టింగ్స్ అన్నమాట. ఓకే. సో, ఆఫ్టర్ మీరు ఏవేవి కావాలో స్పెసిఫిక్‌గా తీసుకున్న తర్వాత సేవ్ కొట్టేస్తారు. ఇది జనరల్ ట్యాబ్‌లో ఉన్నవి. నెక్స్ట్ అథెంటికేషన్. అథెంటికేషన్‌కెళ్తే ఇదేంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ అథెంటికేషన్ టైప్. సెట్ సైన్ ఇన్ ఆప్షన్స్ ఫర్ యూజర్స్ యాక్సెసింగ్ ట్యాబ్‌లో ఆన్‌లైన్. ఎనేబుల్ అన్ అడిషనల్ అథెంటికేషన్ మెథడ్. గూగుల్ అథెంటికేషన్, సేల్స్‌ఫోర్స్ ఎస్ఐఎంఎల్ ఇవన్నీ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు చూసాను కదా నేను. గూగుల్ అథెంటికేషన్, సేల్స్‌ఫోర్స్ అథెంటికేషన్, ఎస్ఐఎంఎల్ అథెంటికేషన్, ఇంకోటి ఎడిట్ కనెక్షన్ సంథింగ్, ఎక్స్‌పోర్ట్ మెటాడేటా. సో, ఇవన్నీ కూడా డిఫరెంట్ అథెంటికేషన్ మెథడ్స్. ఓకే. నెక్స్ట్ డిఫాల్ట్ అథెంటికేషన్ టైప్. లెట్స్ చూజ్ టాబ్‌లో ఇవి ఉన్నాయి కదా! ఇది. సో, మేనేజ్ యూజర్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను టాబ్‌లో అని పెడితే మనం యూజర్స్‌ని యాడ్ చేసాం కదా! ఈ ఆప్షన్ కనిపించదు. ఓన్లీ టాబ్‌లో కనిపిస్తుంది. మేనేజ్ యూజర్స్. సో, హౌ యూ ఆర్ గోయింగ్ టు మేనేజ్ ద యూజర్స్. ఇంపోర్ట్ ఫ్రమ్ ఫైలా, యాడ్ యూజర్స్ బై ఈమెయిలా, ఇవన్నీ కూడా అథెంటికేషన్ టైప్‌లో వచ్చేటివి. సో, ఆటోమేటిక్ ప్రొవిజనింగ్ అండ్ గ్రూప్ సింక్రనైజేషన్. అలౌ ఎ థర్డ్ పార్టీ ఐడెంటిటీ ప్రొవైడెడ్ టు మేనేజ్ యూజర్స్ ఆన్ దిస్ సైట్. సో, ఇదేంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఆహ్, సో, నాకు తెలిసినంత వరకు ఇదేమవుతుందంటే, ఇప్పుడు డైరెక్ట్‌గా యూజర్ వచ్చేసి ఈ యూఆర్ఎల్ ఇచ్చేసి ఆ యూఆర్ఎల్‌లోకి యాడ్ అయిపోయాడనుకోండి. ఓకే. ఇదేంటంటే మనము ఆహ్, ఒక యూజర్‌ని డైరెక్ట్‌గా మనం సర్వర్‌లో యాడ్ చేయకోకుండా, సో, ఈ యూఆర్ఎల్ ఇచ్చేసి ఆ యూజర్‌ని చెప్పేస్తే ఆటోమేటిక్‌గా ఆ గ్రూప్‌కి యాడ్ అయిపోతాడన్నమాట యూజర్. సో, ఇదన్నమాట. సో, ఆటోమేటిక్ యూజర్ క్రియేషన్ అంటారు దీన్ని. ఓకే. సో, ఇప్పుడు చూడండి ఎనేబుల్ ఎస్‌సీఎం ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, ఇక్కడ స్టోర్ దిస్ సీక్రెట్ ఇన్ ద సేఫ్ ప్లేస్. ఇఫ్ యూ లాస్ ఇట్ యూ విల్ హావ్ టు రిటర్న్ హియర్ టు జనరేట్ ఎ న్యూ వన్. సో, చూద్దాం. ఇది ఏమవుతుందో చూద్దాం. ఫస్ట్ జస్ట్ ఐ విల్ ట్రై. సో, యాహ్! ఫ్రెండ్స్ లెట్ మీ షేర్. హ్మ్. ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్ సంథింగ్. ఓకే. సో, నేననుకున్నదేంటంటే ఫ్రెండ్స్ యాక్చువల్‌గా మనకి డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నాయి కదా! ఆ గ్రూప్ అథెంటికేషన్‌కి అంటే ఆటోమేటిక్‌గా ఆ గ్రూప్‌లోకి యాడ్ కావడానికి యూజర్స్‌కి సమ్ సెట్టింగ్స్ అన్నమాట ఇవి. ఓకే. ఇక్కడ చూడండి ఆటోమేటిక్ ప్రొవిజనింగ్ అండ్ గ్రూప్ సింక్రనైజేషన్. అంటే ప్రొవిజనింగ్ అంటే ఆటోమేటిక్‌గా యాక్సెస్ తెచ్చుకోవడం అండ్ గ్రూప్ సింక్రనైజేషన్ అన్నమాట. ఓకే. సో, కనెక్టెడ్ క్లయింట్స్. కనెక్టెడ్ క్లయింట్స్ అంటే ఫ్రెండ్స్ లైక్ టాబ్లెట్ మొబైల్ గాని, టాబ్లెట్ బ్రిడ్జ్ గాని అవన్నీ ఎనేబుల్ అయి ఉండాలి. సో, ఇక్కడ నువ్వు డిజేబుల్ చేసావనుకోండి అవి ఆహ్, ఆహ్, లాగిన్ కాలేరన్నమాట. ఓకే. యాప్ లాక్ ఫర్ టాబ్లెట్ మొబైల్ అంటే ఆటోమేటిక్‌గా అప్లికేషన్ లాక్. ఎనేబుల్ అప్లికేషన్ లాక్. సో, లాక్ ఉంటది. సో, ఆ లాక్‌ని వాళ్ళు కొన్ని పాస్వర్డ్స్ ఉంటాయి కదా! ఆ పాస్వర్డ్ ద్వారానే ఎంటర్ చేసుకోవాలన్నమాట ఇది. ఇవి ఇక్కడున్న ఆప్షన్స్ ఫ్రెండ్స్.
ట్రబుల్ షూటింగ్ సింగిల్ సైన్ అండ్ సో డౌన్లోడ్ లాగ్ ఫైల్స్. సో లాగ్స్ ఫైల్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా యూజర్స్ ఏదైనా ఇష్యూ వచ్చినా కూడా ఇక్కడ మనము డౌన్లోడ్ లాగ్ ఫైల్స్ అనేది ఇక్కడ నుంచి డౌన్లోడ్. ఇప్పుడు ఇక్కడ డౌన్లోడ్ లాగ్ ఫైల్ కొట్టేస్తే మనకి ఒక ఫైల్ ఓపెన్ అయిపోతుంది. ఈ ఫైల్‌ని మనము ఇక్కడ ఓపెన్ చేసుకుంటాం ఫ్రెండ్స్. సో ఈ ఓపెన్ చేసుకున్నప్పుడు ఇక్కడ మొత్తం లాగ్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా డిస్‌ప్లే అవుతుంది. సో నెక్స్ట్ ఎంబెడింగ్ ఆప్షన్స్. సో నెక్స్ట్ డిస్‌ప్లే నేమ్. సో ఇదంతా కూడా యూజర్ అథెంటికేషన్ ఫ్రెండ్స్. ఐడీపీ, ఎస్ఎస్ఓ. నెక్స్ట్ వచ్చేసి బ్రిడ్జ్ ఉంది ఫ్రెండ్స్. అథెంటికేషన్ తర్వాత బ్రిడ్జ్. సో బ్రిడ్జ్ అనేది టాబ్లెట్ బ్రిడ్జ్ మనకు తెలుసు. సో ఏంటంటే ఇది ఎక్స్టర్నల్ ఫైల్స్ అంటే ఏదైనా లోకల్ మిషన్స్‌లో ఎక్కడైనా ఫ్లాట్ ఫైల్స్ ఉంటాయి కదా! వాటి ద్వారా మనము ఎక్స్ట్రాక్ట్‌ని రిఫ్రెష్ చేసుకోవడానికి ఈ ఆప్షన్ అనేది యూజ్ అవుతుంది. ఓకే. సో నెక్స్ట్ ఎక్స్‌టెన్షన్స్. సో ఎక్స్‌టెన్షన్స్ అనేది న్యూ ఫీచర్ కదా ఫ్రెండ్స్. సో మనకి టాబ్లెట్ డెస్క్‌టాప్‌లో కూడా ఎక్స్‌టెన్షన్స్ అనే ఆప్షన్ చూస్తాము. సో ఇక్కడ యాక్చువల్‌గా ఎక్స్‌టెన్షన్ యూఆర్ఎల్స్‌ని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. అంటే సేఫ్ లిస్ట్‌కి చేసుకోవాలి నువ్వు. సో ఏదైనా నువ్వు ఒక ఎక్స్‌టెన్షన్‌ని టాబ్లూ డెవలప్‌మెంట్ రిపోర్ట్‌లో బిల్డ్ చేసావనుకో, ఆ ఎక్స్‌టెన్షన్ యొక్క యూఆర్ఎల్‌ని నువ్వు సేఫ్ లిస్ట్ చేసుకోవాలా. నువ్వు సేఫ్ లిస్ట్ చేసుకోకుండా ఆ యూఆర్ఎల్‌ని నువ్వు టాబ్లూ సర్వర్‌కి ఆ రిపోర్ట్ పబ్లిష్ చేసిన తర్వాత కూడా ఆ ఎక్స్‌టెన్షన్ అనేది వర్క్ కాదు ఫ్రెండ్స్. ఆ వర్క్ కాదు. సో 100% యూ హావ్ టు సేఫ్ లిస్ట్ ద ఎక్స్‌టెన్షన్ యూఆర్ఎల్. సో ఇక్కడ చూడండి ఎక్స్‌టెన్షన్ ఏదైతే యూజ్ చేస్తున్నారో దానికి ఒక యూఆర్ఎల్ ఉంటదో ఆ యూఆర్ఎల్‌ని ఇక్కడ తెచ్చి ఇక్కడ పెట్టేసి ఇక్కడ ఫుల్ డేటా యాక్సెస్ అలౌ చేయాల. సో అప్పుడు మాత్రమే ఆ ఎక్స్‌టెన్షన్ అనేది రన్ అవుతుంది ఫ్రెండ్స్. అదర్‌వైజ్ ఇట్స్ నాట్ గోయింగ్ టు వర్క్. వాటెవర్ ద ఎక్స్‌టెన్షన్స్ యూ ఆర్ గోయింగ్ టు యూజ్ యూ హావ్ టు సేఫ్ లిస్ట్ దెమ్. సో సేఫ్ లిస్ట్ చేయాలంటే ఇక్కడ ఎక్స్‌టెన్షన్స్‌కి వచ్చేసి ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇంకోటి ఏదో ఆప్షన్ ఉంది. ఎనేబుల్ అనలిటిక్స్ ఎక్స్‌టెన్షన్స్ ఫర్ సైట్‌కి ఓకే. టాబ్లూ ప్రెప్ ఎక్స్‌టెన్షన్స్. టాబ్లూ ప్రెప్‌కి కూడా ఎక్స్‌టెన్షన్స్ ఉంటాయి. సో అవి కూడా ఇక్కడ మనము సేఫ్ లిస్ట్ చేసుకోవాలి. లెట్స్ యూజర్స్ కనెక్ట్ టు ఐన్‌స్టీన్ డిస్కవరీ. ఓకే. నెక్స్ట్ ఇంటిగ్రేషన్స్. సో ఇంటిగ్రేషన్స్ అనేది ఇది కొత్త ఆప్షన్ ఫ్రెండ్స్. లైక్ నౌ టాబ్లూ వచ్చేసి సేల్స్ ఫోర్స్‌లో ఒక పార్ట్ కదా! టాబ్లూ అనేది ఇప్పుడు సేల్స్ ఫోర్స్ ప్రొడక్ట్ అన్నమాట. సో అందుకోసమే సేల్స్ ఫోర్స్ వర్క్ బుక్స్ అండ్ డేటా సోర్సెస్ కనెక్ట్ టు సేల్స్ ఫోర్స్ డేటా డైరెక్ట్‌గా. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్. సో ఇవి వచ్చేసి సైట్ సెట్టింగ్స్ అన్నమాట. సో మనకి సింపుల్ ఒక 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఇవి కూడా చెప్పుకుందాము. సో ఇక్కడెళ్తే ఇక్కడ మనకి మై కంటెంట్ అని ఉంటది. సో సో ఈ మై కంటెంట్‌లో వచ్చేసి నాకు సంబంధించిన అంటే కనెక్ట్స్ నాకు సంబంధించిన డాష్‌బోర్డ్స్ ఏమేమి ఉన్నాయి మొత్తం నా ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ ఉంటది ఫ్రెండ్స్. సో సెట్టింగ్స్ ఇక్కడ చూస్తే ఇవి సెట్టింగ్స్ అన్నమాట. అంటే ఈ సెట్టింగ్స్ నా పర్సనల్ సెట్టింగ్స్. ఇవి సైట్ సెట్టింగ్స్ కాదు. నా పర్సనల్ సెట్టింగ్స్. సో ఎవరైనా కూడా యూజర్ ఇక్కడికెళ్ళేసి సో యూజర్ లోగో మీద క్లిక్ ఇచ్చేసి ఇక్కడ మై కంటెంట్‌కెళ్తే ఆ స్పెసిఫిక్ యూజర్‌కి సంబంధించిన కంటెంట్ అంతా కూడా ఇక్కడ డిస్‌ప్లే అవుతుంది. ఇక్కడ చూడండి. ఓకేనా? సో ఇక్కడ నువ్వు స్పెసిఫిక్‌గా సెట్టింగ్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. టైమ్ జోన్ చూడండి. షెడ్యూల్ టాస్క్స్. సో ఇదొచ్చేసి టైమ్ జోన్, నా టైమ్ జోన్, మన ఇండియా టైమ్ జోన్. సో ఇప్పుడు ఈ టైమ్ జోన్స్ ఇవన్నీ కూడా నువ్వు చూస్తే ఏదైనా కూడా రిపోర్ట్ చూసినా కూడా నీకు నీ టైమ్ జోన్ ప్రకారం ఇవన్నీ కన్వర్ట్ అయ్యి చూపిస్తాయి ఫ్రెండ్స్. ఓకేనా? అన్నీ కూడా నీ టైమ్ జోన్ ప్రకారమే కనిపిస్తాయి. సో ఇవి. సో ఏదైనా మీరు పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ చేంజ్ పాస్వర్డ్ ఆప్షన్ ఉంది కదా! ఈ చేంజ్ పాస్వర్డ్ ఆప్షన్ ఇచ్చేసుకొని మీరు చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మై అకౌంట్ సెట్టింగ్స్. సో మై అకౌంట్ సెట్టింగ్స్ అంటే ఇక్కడికి వచ్చేస్తుంది. ఓకే. సో నెక్స్ట్ ఇది ఆప్షన్ చూసాము. సెట్ యాస్ ఎ స్టార్ట్ పేజ్ అండ్ సైన్ అవుట్. సో ఇవి ఫ్రెండ్స్. సో లైక్ ఇక్కడ ఇంకోటి ఉంది కదా! సో ఇదేంటంటే ఇక్కడ ఏవైనా ఎక్స్ట్రాక్ట్స్ ఫెయిల్ అయినా సో అవన్నీ కూడా లిస్ట్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. నోటిఫికేషన్ అన్నమాట. ఇది నోటిఫికేషన్స్. బెల్ ఐకాన్ నోటిఫికేషన్. కొంతమంది కన్‌ఫ్యూజ్ అవుతుంటారు ఫ్రెండ్స్. లైక్ అలర్ట్ సింబల్ కూడా సేమ్ బెల్ సింబల్ ఉంటది. బట్ అలర్ట్ అనేది ఎప్పుడన్నా కూడా నువ్వు రిపోర్ట్ ఓపెన్ చేస్తే ఆ రిపోర్ట్‌లో కనిపించేది అలర్ట్ ఫ్రెండ్స్. ఇదొచ్చేసి నోటిఫికేషన్స్. ఈ నోటిఫికేషన్స్ ఏమేమి నోటిఫికేషన్స్ కనిపిస్తాయంటే ఇప్పుడు ఏదైనా వర్క్ బుక్ షెడ్యూల్స్ చేసినప్పుడు లేదా డేటా సోర్సెస్ ఎక్స్ట్రాక్షన్స్ షెడ్యూల్ చేసినప్పుడు అవి ఫెయిల్ అయితే వాటి యొక్క అలర్ట్స్ అనేవి ఇక్కడ కనిపిస్తాయి. అంటే ఈ సో అండ్ సో ఎక్స్ట్రాక్ట్ ఫెయిల్ అయింది అనేసి. ఆ అలర్ట్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి. ఓకే. నెక్స్ట్ ఇక్కడ క్వెషన్ మార్క్ ఉన్నది ఇది హెల్ప్. ఓకే. ఇది హెల్ప్ బటన్ ఫ్రెండ్స్. సో మనకి ఏదైనా హెల్ప్ కావాలనుకుంటే డైరెక్ట్‌గా ఇక్కడ గూగుల్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఇక్కడ అబౌట్ ట్యాబ్‌లో ఆన్‌లైన్ ఉంది. అంటే ఈ అబౌట్ ట్యాబ్‌లో అనేది మనకి ఏ వెర్షన్ లేటెస్ట్ ఏ వెర్షన్‌లో మన సర్వర్ రన్ అవుతుంది. ఇప్పుడు చూడండి 2021.2.0 దిస్ ఈస్ ద వెర్షన్ ఆఫ్
ట్యాబ్లూ సర్వర్. సో ఇది ఫ్రెండ్స్ టోటల్ ట్యాబ్లూ యూఐ గురించి. బట్ మనం వర్క్ బుక్స్ లెవెల్లోకి వెళ్తే ఇంకా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. సో అవన్నీ కూడా మనము నెక్స్ట్ సెషన్లో కంటిన్యూ చేస్తాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, స్టే సేఫ్.